హలో ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోలోని మ్యాథ్స్ అండ్ రూల్స్ గురించి తెలుసుకున్నాం కదండి. మ్యాథ్స్ అండ్ రూల్స్ అనే వీడియోని కనుక ఫస్ట్ మీరు చూసిన తర్వాత ఈ వీడియో కనుక చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుందని నా ఒపీనియన్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్ అండ్ రూల్స్ యూజ్ చేసుకొని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా సాల్వ్ చేయాలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ గో ఇంటు అవర్ టాపిక్. హలో మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి కొన్ని బేసిక్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇన్ దిస్ కేస్ 2x - 5y² + 229 ఇది ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఇన్ దిస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ సీ సమ్ ఆల్ఫాబెట్స్, రైట్? ఇక్కడ మనకు కొన్ని ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఎక్స్, వై అన్నవి ఏంటమ్మా? వీటిని మనం ఏమంటామంటే వేరియబుల్స్ అని చెప్తాం. ఓకే, హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, అండ్ హియర్ యూ కెన్ సీ అ నెంబర్. ఒక నెంబర్ చూస్తున్నారు కదా ఇక్కడ. సో దట్ నెంబర్ 29 ఈజ్ కాల్డ్ యాజ్ అ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్. ఇక్కడ మనకి వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, వేరియబుల్ అన్నది ఇక్కడ ఎక్స్ వై అన్నది వాల్యూ చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాట్ ఎవర్ వాల్యూ వీ నీడ్ వీ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ దట్ ఎక్స్ అండ్ వై. ఓకే, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్స్టెంట్ దట్ ఈస్ అ ఫిక్స్డ్ నంబర్, వీ కెనాట్ చేంజ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్కి పక్కన కొన్ని నెంబర్స్ కూడా ఉన్నాయి, చూసారా? వేరియబుల్స్ అండ్ నంబర్స్ కమింగ్ టుగెదర్ ఇక్కడ ఉన్నాయి, చూసారా? సో ఇక్కడ ఈ వేరియబుల్ ఎక్స్కి ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కోఎఫిషియంట్ అని చెప్తాం. ఓకే, సో హియర్ 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాట్? విచ్ వేరియబుల్? ఎక్స్. ఓకే, సో 2 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. దెన్ టెల్ మీ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వై? ఇక్కడ y అనకూడదు, y², ఎందుకంటే ఇక్కడ y² ఉంది కాబట్టి. ఓకే, y is a variable but here we are having y², the coefficient will be of the y². So what is the coefficient of y²? కి ఏది ఉందమ్మా ప్రొడక్ట్ కింద? -5. So you should be very careful with the sign. So here -5 is the coefficient of what ma? y², coefficient of y². నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి 2x - 5y² ఇలా కనిపిస్తున్నాయి కదమ్మా. సో +29 ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చెప్తామంటే టర్మ్స్. సో చూడండి ఇక్కడ టర్మ్స్. వాట్ ఆర్ ద టర్మ్స్ హియర్? దీస్ ఆర్ కాల్డ్ as the terms. What are the terms here? 2x is one term. Next -5y² is another term and 29 is another term. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? 3 టర్మ్స్ ఉన్నాయి. ఈవెన్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో టర్మ్. ఓకే, సో టర్మ్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఈ ఎక్స్ప్రెషన్లో ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోమియల్. ఓకే, one term, we have only one term means it is called as monomial. And if it has two terms, if it has, the expression has two terms, called as binomial. Three terms, called as trinomial. Okay, trinomial. So in this case, what is this expression ma? It is a trinomial. This algebraic expression is a trinomial because it consists of 3 terms. Okay, these are the main basic points about the algebraic expressions we have to know. Clear? ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. Add this expression and this expression. Add these two expressions. So let us solve this. Okay, how to add? So take the expressions
in an order. So the solution is 4a minus 7ab plus 3b plus 12. Plus, okay, we are adding. So take plus 12a minus 9ab plus 5b minus 3. Here no change. So take it as it is. 4a minus 7ab plus 3b plus 9. Plus 12. Now plus into plus. Math sign rules we have to apply here. Plus into plus. 12a. Plus into minus. How much ma? Minus. Okay. Plus into minus is minus. Here brackets means into. So plus into minus is minus 9ab. Plus into plus. Plus 5b. Plus into minus is minus 3. Yeah. Now you have to remember one more point. Okay. The terms with the same variables are called as like terms. The terms with the same variables are called as like terms. So you have to see whether here we are having any like terms or not. Okay, let us check. Here it is 4a. Okay, and 4a అంటే అలాగా చెక్ చేసుకున్నామా. ఇంకో వేరియబుల్ ఏ ఇక్కడ ఉంది చూసారా. సో నెక్స్ట్ స్టెప్లో మనం వేరియబుల్స్ లైక్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయన్నది చెక్ చేసుకోవాలి. లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయన్నది మనం చెక్ చేసుకోవాలి. సో 4a తర్వాత ఈ లైక్ టర్మ్ ప్లస్ 12a అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమున్నదమ్మా ఇక్కడ ఏబి ఉంది. ఇక్కడ ఏబి ఉంది. ఇంకెక్కడైనా ఏబి ఉందేమో చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ ఒక ఏబి ఉంది. సో దీస్ టూ ఆర్ లైక్ టర్మ్స్. సో బ్రింగ్ ద లైక్ టర్మ్స్ అసైడ్. సో అదేంటమ్మా minus 7ab నెక్స్ట్ minus 9ab. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ 3b ఉంది. సో ఇంకొక b ఎక్కడైనా ఉందేమో చెక్ చేసుకుందాం. ఇంకో లైక్ టర్మ్ ఎక్కడైనా ఉందేమో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 3b ఉంది, ఇక్కడ 5b ఉంది. సో బ్రింగ్ ఇట్ అసైడ్, ఒక దగ్గర తీసుకురండి. సో ప్లస్ 3b ప్లస్ 5b. సో ఎప్పుడైతే మనకి టర్మ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా, సో ఇంక వేరే టర్మ్స్ లైక్ టర్మ్స్ ఇంకేం లేవు. సో డైరెక్ట్గా మనం కాన్స్టెంట్స్ని సాల్వ్ చేసైనా నోట్ చేసుకోవచ్చు, లేదు కాన్స్టెంట్ ఒక దగ్గరైనా పెట్టుకోవచ్చు. సో కాన్స్టెంట్ డైరెక్ట్గా సాల్వ్ చేసేసుకోండి. 12 minus 3 ఎంతమ్మా 9. సో 12 minus 3 9. Which sign you will get it here? Plus sign. Why? Because 12 is greater, so you will get plus sign. So plus 9. Okay, we solved the constant. సో ఇక్కడ 4a plus 12a. 4a plus 12a. సో రెండు ప్లస్ ఏ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలమ్మా యాడ్ చేయాలి. సో 12 plus 4 how much? 16 అండ్ వేరియబుల్ a. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఓకే, ఇక్కడ చూడండి ఏబి అనే టర్మ్స్లో రెండు సబ్ట్రాక్షన్ ఉన్నాయి, రెండు మైనస్ సైన్తో ఉన్నాయి. రెండు మైనస్ సైన్తో ఉన్నాయి అంటే సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా మైనస్ సైన్ ఉన్నా కూడా ఆ రెండు సేమ్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్. గుర్తుపెట్టుకున్నారు కదా రూల్, యూ షుడ్ యాడ్. సో మైనస్ సేమ్, సో ప్లేస్ దట్ మైనస్ సైన్ ఫస్ట్ అండ్ యూ ఆర్ సపోజ్డ్ టు యాడ్. సో 9 plus 7 how much? 16 and the variable ab. Okay, next comes this one. Here also both are plus, so take the plus sign as it is and b. So 3b 5b, add it, 8b you will get it. Next constant 9. Okay, is there anything more to do? No. Okay, so here ends the sum. Okay, so this is the solution for this respected sum. So addition clear అనుకుంటానమ్మా, ఇలాగే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ let us go to the subtraction. సమ్ ఇక్కడ ఉంది చూడండి అమ్మా. సబ్ట్రాక్ట్ దిస్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్. అయితే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, ఏ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ తీసుకోవాలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇదే ప్రాబ్లంలో ఎడిషన్ చేసినప్పుడు మనం ఏం తీసుకున్నాం,
ఇది ఫస్ట్ తీసుకున్నాం, సెకండ్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా సాల్వ్ చేసుకున్నాం. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే విచ్ ఎక్స్ప్రెషన్ వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్. ఇక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ తీసుకోవాలి మనం? ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఏది ఫ్రమ్ అనేది ఏదైతే ఉందో అక్కడ నుంచి తీసుకోవాలి. సో ఇన్ ద సొల్యూషన్ ఫస్ట్ పాయింట్ ఈస్ విచ్ ఎక్స్ప్రెషన్, దిస్ ఎక్స్ప్రెషన్ కమ్ ఫస్ట్. సో 12a minus 9ab plus 5b minus 3 అనే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ తీసుకోవాలి సబ్ట్రాక్షన్ లో, ఇక్కడ ఫ్రమ్ దిస్ కాబట్టి. ఓకేనా? సో దిస్ ఎక్స్ప్రెషన్ మైనస్, నౌ సబ్ట్రాక్ట్ దిస్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్? సెకండ్ ఎక్స్ప్రెషన్ 4a minus 7ab plus 3b plus 12. Okay, place it in the brackets. Now as usual మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ గా 12a minus 9ab plus 5b minus 3. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి మళ్ళీ. we have to multiply the product, I mean signs. So minus into plus how much? Minus 4a minus 4a. Minus into minus how much? Plus 7ab. Minus into plus minus 3b. Minus into plus minus 12. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి, పర్వాలేదు, టైం ఏం వేస్ట్ కాదు. ఇంకొకసారి ఇది స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మళ్ళీ చెక్ చేసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఎస్, కరెక్ట్. ఓకే, అది ఎప్పుడు కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ ఏం చేయాలమ్మా? తెలిసిందే కదా, లైక్ టర్మ్స్ ని చెక్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయమ్మా? 12aకి లైక్ టర్మ్ ఇక్కడ మైనస్ 4a. సో నోట్ చేసుకుందాం. 12a minus 4a comes first. Next ab, minus ab and plus 7ab. So minus 9ab plus 7ab like terms. Next 5b and minus 3b are like terms. So bring it aside. Plus 5b minus 3b. Okay. Now 12 minus 3. Minus 3 minus 12. So let us apply the math sign rules again. Now 12a 4a. సో ఇక్కడ ఏముందమ్మా? ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 12 minus 4 how much? 8. సో 8a నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? విచ్ సైన్ వీ హ్యావ్ టు ప్లేస్. ఏ సైన్ వస్తుంది ఇక్కడ? 12. గ్రేటర్ సైన్ ఏంటమ్మా ఇక్కడ? 12 కున్న సైన్ పాజిటివ్స్ కాబట్టి ప్లస్ 8a. నెక్స్ట్ ఇయర్ 1 is minus 1 is plus. వాట్ వీ హ్యావ్ టు డూ? సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 7 సబ్ట్రాక్ట్ చేయండి. సో 2ab వస్తుందని తెలుసు. సైన్ ఏం ప్లేస్ చేసుకోవాలి? గ్రేటర్ నెంబర్ ఏంటి రెండిట్లో? 9 కున్న సైన్ ఏంటి? మైనస్. సో మైనస్ సైన్ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 5 3 ప్లస్ మైనస్, ప్లస్ అండ్ మైనస్ డిఫరెంట్ సైన్స్. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. సో సబ్ట్రాక్ట్ చేయండి. 5 minus 3 ఎంత? 2. ఓకే, 2b. ఓకే, విత్ సైన్ 5 గ్రేటర్ కాబట్టి పాజిటివ్ సైన్ కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ సైన్. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ దగ్గర కూడా మనం అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలమ్మా? మనం ప్లస్ చేయాలి, మనం యాడ్ చేయాలి. ఓకే, సో 12 plus 3 15. విచ్ సైన్ వీ హ్యావ్ టు ప్లేస్? ఏదైతే అక్కడ సేమ్ సైన్ ఏముంది? అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, యాడ్ చేస్తే 15, మైనస్ 15. ఓకే, సో ఇంకా ఏమైనా చేయాల్సింది ఉంది ఇక్కడ? లేదు కదా. సో దేర్ ఎండ్స్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ కమ్స్ multiplication. So here we have to multiply the problem. So 2 expressions should be multiplied in this case. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. మెథడ్ చెక్ చూసుకోండి. సో ఫస్ట్ వేరియబుల్ ఇంటూ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ప్లస్ సెకండ్ వాల్యూ ఇంటూ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? ఎక్స్. సో ఫస్ట్ టర్మ్ ఇంటూ ద కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ ఇంటూ కంప్లీట్ ఎక్స్ప్రెషన్, సెకండ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏంటమ్మా? ప్లస్ వై. ఓకే, ప్లస్ వై ఇంటూ కంప్లీట్ ఎక్స్ప్రెషన్.
y into complete expression, that is x square plus xy plus y square. ఓకేనా? సో మనం ఎప్పుడైనా మల్టిప్లై చేయాలనుకుంటే ప్రతి ఇండివిజువల్ టర్మ్ తోని కూడా కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ని మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ తోని కూడా కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ని మనం మల్టిప్లై చేయాలి. ఫర్ సపోజ్ 3, 4, 5 ఎన్ని ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తోని మనం సెకండ్ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. సో ప్లస్ ఇంటూ ప్లస్, సో ప్లస్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నౌ ప్లస్ ఇంటూ మైనస్ ఎంతమ్మా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్వై. ఓకే, ప్లస్ ఇంటూ ప్లస్ ఎంతమ్మా? ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్. ఓకే, ఇది మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తున్నానమ్మా ఇక్కడ. సో వై ప్లస్ ఇంటూ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ప్లస్ ఇంటూ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, xy. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ వై ఇంటూ వై స్క్వేర్. ఓకే, నౌ లెట్ us multiply. సో ఫస్ట్ వన్ x ఇంటూ ఎక్స్ స్క్వేర్. హౌ మెనీ? ఎక్స్ క్యూబ్. 3x. x to x square is x cube plus minus x into y. ఇక్కడ ఎన్ని x లమ్మా? 2x. సో x square into y. నెక్స్ట్ ప్లస్ x into y square. నెక్స్ట్ ఇక్కడ y into x square ప్లస్ y into x square. నెక్స్ట్ మైనస్ x into 2y కాబట్టి x into y square, x into y square ప్లస్ y into y square, సో y cube. ఓకే, ఇక్కడ ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలమ్మా. ఒకవేళ లైక్ టర్మ్స్ ఉంటే కనుక మనం మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలి. సో ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ, ఇంకా ఎక్కడైనా ఎక్స్ క్యూబ్ ఉందమ్మా? లేదు. సో లెట్ us టేక్ ఇట్ ఎక్స్ క్యూబ్ అసైడ్. నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా? ఎక్స్ స్క్వేర్ వై ఉంది. ఎక్కడైనా ఎక్స్ స్క్వేర్ వై ఉందేమో చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ వై అని ఉంది. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ ఉందేమో చూడండి అమ్మా. ఎస్, ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ మైనస్ సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ అండ్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో ఇంకా వై క్యూబ్ ఉంది. ఇంకేమైనా వై క్యూబ్ టర్మ్స్ ఉన్నాయా? లేవు కాబట్టి బ్రింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్. క్లియర్? నెక్స్ట్ కమ్స్ డివిజన్. సో లెట్ us డివైడ్ ద ఫాలోయింగ్. ఓకే, సో ఇక్కడ మనం డివైడ్ చేయాలమ్మా. సో దీని సొల్యూషన్ ఏంటి? 6p cube and q square divided by 3p cube. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని డివైడ్ చేయండి. 3 1 జా 3, 3 2 జా 6. ఓకే, నెక్స్ట్ p క్యూబ్, ఒక p క్యాన్సిల్, ఇక్కడ 3 becomes 2 అండ్ ఇక్కడ ఒక q క్యాన్సిల్, ఇక్కడ q అన్నది 2 minus 1. ఓకే, ఒక q క్యాన్సిల్ అయిపోతుంది. సో that equals to 2p square cube. That is the answer. Okay, next is చూడండి అమ్మా. 36 divided by 12 is into y square into z cube by y into z. Okay, so 12 1 are 12, 12 3 are 36. నెక్స్ట్ ఇక్కడ 1y క్యాన్సిల్, ఇక్కడ 2y's ఉన్నాయి కాబట్టి 1y క్యాన్సిల్, ఇక్కడ z క్యాన్సిల్, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1z మైనస్. ఓకే, క్యాన్సిల్. సో ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? ఫైనల్గా 3 ఇంటూ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, y ఏమో 2y's, 1y క్యాన్సిల్ అయిపోయింది. సో 1y, ఇక్కడ 3 z వాల్యూస్లో 1 z వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. సో z స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.